బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర బీసీ విద్యార్థి జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య సంఘీభావం ప్రకటించారు. శాంతియుత ధర్నాలు చేస్తే ఓర్వలేక కొందరు కుట్ర చేస్తున్నారన్నారు ఆర్ కృష్ణయ్య. ఓయూలో దీక్షలపై నిబంధనలు విధిస్తే బీసీలు తిరగబడక తప్పదని హెచ్చరించారు. దీక్షకు పర్మిషన్ లేదని పోలీసులు చెప్పడం ఉద్యమాన్ని అణిచివేయడానికేనని ఆరోపించారు. ఓయూలో మొదలైన బీసీ ఉద్యమం రాష్ట్రమంతా విస్తరిస్తుందని చెప్పారు ఆర్ కృష్ణయ్య. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాజ్యాంగము స్వయాన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తారు. అందుకే బీసీ రిజర్వేషన్లు కూడా నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక రెండో అంశం, దీని ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టబద్ధత కల్పించారు. దాని ఆధారంగా మూడవది, న్యాయపరమైన అవరోధాలు లేకుండా జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ నియమించారు. ఇంకోటి, సుప్రీంకోర్టు కండిషన్ 50% సీలింగ్, 50% సీలింగ్. దీని మీద ప్రజలు, వ్యవస్థ అంతా కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 50% సీలింగ్ అనేది తప్పు. ఎందుకు 50% సీలింగ్? రాజ్యాంగం ఉందా, ఎక్కడన్నా ఉందా? ఏదో గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్ జడ్జిమెంట్లో ఒక అబ్జర్వేషన్ ఇస్తే దాన్ని ఒక ప్రతిపాదిక తీసుకొని ప్రతిసారి బీసీలకు అన్యాయం చేస్తారు. అయితే అది విద్యా ఉద్యోగాలకే 50%, రాజకీయ రిజర్వేషన్లకు లేదు. 76 ఏళ్లు అగ్రకులాల సర్పంచులైన, ఎంపీటీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ అయ్యారు. మేము చిన్న సర్పంచుల రిజర్వేషన్లు పెడితే ఈ రెడ్డి జాగృతి వాళ్ళు చేసి ఆపేశారు. దీంతో రాష్ట్రంలోని బీసీలందరూ బతుకుమంటున్నారు. మీకు ఏం కావాలని అగ్రకులాలకు మీరు అడగండి, మీ నాన్న బీదోళ్ళకి ఏం కావాలని అడగండి. మా బాంధ బీదరికం నిర్మూలించడానికి, మా ఆత్మ గౌరవం పెంచుకోవడానికి, మా యొక్క కులాల పరిస్థితిని పెంచుకోవడానికి మాకు రిజర్వేషన్ అడిగితే మీకు అడ్డు తగిలే అర్హత ఎవరిచ్చిందని బీసీలంతా కూడా ఈరోజు ఆత్మగౌరవ పోరాటం